చూడండి మా పిల్లలు ఏం చేస్తున్నారంటే ఎగ్ నూడిల్స్ కావాలంట. ఎగ్ నూడిల్స్ కావాల్సినవి కొంచెం కొంచెంగా వెజిటేబుల్స్ కట్ చేసుకుంటున్నారు అనమాట. ముందుగా ఏమేమి కట్ చేయాలా అని. యాక్చువల్లీ నేను చెయ్యను అన్నాను, బద్ధకంగా ఉందని అంటే పిల్లలే చేసుకుంటున్నారు. తినాలనిపిస్తుందంట అంటే రెసిపీ అయితే నేనే చేస్తాను, వీళ్ళందరూ కట్ చేసుకుంటున్నారు వీళ్ళిద్దరు. ఎంతవరకు వచ్చిందమ్మా? కట్ చేయండి ఇద్దరు. కనిపిస్తున్నారులేండి మీరు, మిమ్మల్ని చూపిస్తున్నారు. అయ్యో కళ్ళు మండుతున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? చాలా రోజులకి అయితే వ్లాగ్ చేస్తున్నానండి. మేము వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యామన్నమాట. వీడియోస్ చాలా రోజులైంది పోస్ట్ చేయలేదు. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు, కానీ నాకు వీలు కాక వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు. ఈ రోజు అయితే ఒక చిన్న వ్లాగ్ అనమాట. మా ఇంట్లో మా పిల్లలు ఎగ్ నూడిల్స్ చేయమన్నారనమాట. చాలా రోజులు బట్టి అడుగుతున్నారు పాపం పిల్లలు. హాలిడేస్ కదండి, ఇంటి దగ్గర ఉండేటప్పుడు పిల్లలకి ఏదో ఒక స్నాక్స్ పెట్టాలి, తినాలనిపిస్తుంటది. ఈవినింగ్ అయితే చాలు స్నాక్స్ ప్రిపేర్ చేయాలి కంపల్సరిగా. ఇదైతే తప్పదు పేరెంట్స్ కి, అది కూడా మమ్మీస్ కి మెయిన్. ఎప్పుడు హాలిడే అయితే ఉండదు వీళ్ళకి మాత్రం, వాళ్ళకి మాత్రం హాలిడేస్. చిన్నమ్మ ఇంకా ఆనియన్స్ కట్ చేస్తున్నారా ఇద్దరును. ఇంకా క్యారెట్ ఉంది, క్యాప్సికమ్ ఉంది, కట్ చేయండి. చాలా ఫాస్ట్ గా కట్ చేస్తే ఫాస్ట్ గా అవుతుంది. అది సరే, కానీ ఇంకా నేను నూడిల్స్ ఇంకా ఉడకబెట్టలేదు. ఫస్ట్ దాని దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ వీళ్ళు కట్ చేయడంలో ఇలా బిజీగా ఉన్నారనమాట. నెక్స్ట్ మనం వెళ్దాం. ఇంకోండి, ఫస్ట్ అయితే బౌల్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం నూడిల్స్ వేసి ఉడకబెట్టుకుందాము. ఇప్పుడు దీనిలో కొంచెం అంత ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. ఆయిల్ అనేది వేయటం వల్ల నూడిల్స్ అనేవి ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయన్నమాట. ముద్దలాగా కాకుండా బాగా వస్తుంది. అలాగే రుచికి సరిపడినంత చూసుకొని ఉప్పు అనేది వేసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి ఒక 5 మెంబర్స్కి అలా 4 మెంబర్స్కి సరిపోతుంది. గట్టిగా తింటే 4 మెంబర్స్కి సరిపోతుంది. నేను తీసుకున్న నూడిల్స్ అనమాట చెప్తున్నాను. ఇలా వీటనమాట కొంచెం అంత మరిగినాక, ఎసరు మరుగుతుంది అంటారు కదండి, అలా మరిగినాక కొంచెం అంత వేడైన వెంటనే వాటర్లోని యాడ్ చేసుకోవాలి. వీటిని తొందరగా కుక్ అయిపోతాయండి. చూస్తున్నారా? ఒకసారి చెక్ చేసి చూసుకున్నాను నేనైతే, ఉడికిపోయాయి నూడిల్స్ అనేవి. ఇప్పుడు దీన్ని వాటర్ అంతా వడకట్టుకున్నంత వరకు చేసుకొని, ఆ వేడంతా వాటర్ అంతా వడకట్టేసి ఇలాగ కొంచెం అంత చల్లనీళ్ళు వేయండి. వేసుకుంటే అప్పుడు అనమాట ఒకదానికొక అంటుకోకుండా ఉంటాయి. ఇప్పుడు మనం నూడిల్స్ని వాటర్ అంతా పోయిన తర్వాత ఒక వేరే ప్లేట్లో తీసుకొని ఇలా ఉంచుకోవడమే. నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయండి, ఉడకబెట్టేసాము. ఇప్పుడు నెక్స్ట్ మనం ప్రాసెస్ ఏంటనేది చూద్దాము. ఇవంతా రెడీ చేసుకొని కొంచెం చల్లగా అయినాక మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను తీసుకున్న క్వాంటిటీకి వచ్చేసి 6 ఎగ్స్ తీసుకున్నాను. ఇంకా ఎగ్ ఎక్కువ కావాలనిపిస్తే యాడ్ చేసుకోవచ్చండి. ఎగ్స్ అయితే 6 తీసుకున్నాను అనమాట. ఇలాగా కట్ చేసుకున్నాను ఎగ్స్ని. ఒకసారి చెక్ చేసి తీసుకున్నాను, ఎందుకంటే ఎగ్ కొన్ని కరిగిపోయి ఉంటాయి కదండి. అలా అని నేను బౌల్లో ముందుగానే ఎగ్స్ అన్నిటిని కొట్టేసి ఇలా వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం కడాయి పెట్టుకున్నాను, స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేసుకున్నాను. దీంట్లో అనమాట ఎగ్స్ని ఇప్పుడు వేసేస్తున్నాను. ఇది కొంచెం ఫ్రై అయినాక మనము ఎగ్ని అనమాట తీసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం అంత సాల్ట్, కొంచెం అంత పసుపు వేసుకోండి, బాగుంటుంది. మరీ చప్పగా ఉంటే బాగుండదు కాబట్టి యాడ్ చేసుకుంటే వేసుకోవచ్చు, లేదా మన ఇష్టమే అది కూడాను. కొంచెం అంత ఫ్రై అయిపోయి చూస్తున్నారా? ఎగ్ అయితే ఫ్రై అయింది కదా. వీటి అనమాట వేరే ప్లేట్లోకి మనం తీసుకొని ఉంచుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తారు మా పిల్లలు అయితే. చాలా చిన్న పీసులా కట్ చేస్తారండి. ఎక్కడ వెజిటేబుల్స్ కనబడితే తినవలసి వస్తుందేటా అని అందులో కలిసిపోయాం అనుకోండి, తినేవచ్చు ఈజీగా అని అంత చిన్న పీసులు కట్ చేసి పెట్టారు. నేనైతే ఎప్పుడు ఇంత చిన్న పీసులు కట్ చేయలేదు. కాకపోతే ఈజీగా తొందరగా అయిపోతుంది, వేగిపోతాయిలేండి. ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దాం రండి. కొంచెం అంత ఆయిల్ అయితే వేసుకున్నాము. ఎగ్ అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాం పక్కకి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో వేయనన్నా కొంచెం చిన్న పీసులు అనమాట, అల్లం వెల్లుల్లి చాలా బాగుంటుంది ఇలా వేస్తే. ఇవి కొంచెం అంతా ఫ్రై అయినాక ఒక 4 తీసుకున్నానండి చిల్లీస్. చిన్న పీసెస్ కట్ చేసి యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ ఒక 3 ఆనియన్స్ అండ్ 4 ఆనియన్స్ అయినా పర్వాలేదు. ఇవి కూడా చిన్నగా కట్ చేసుకొని ఇంకా వేసుకోవడమే. ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని. వెజిటేబుల్స్ అయితే నా దగ్గర ఉన్న వాటిని నేనైతే యాడ్ చేశాను, కొంచెం బాగుంటుందని. ఎగ్ నూడిల్స్ అయినా బాగుంటుందండి కొంచెం వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటే. క్యారెట్స్, అలాగే నెక్స్ట్ నేను తీసుకున్నాను క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్స్ కూడా తీసుకున్నాను, ఉన్నాయి. అన్ని వెజిటేబుల్స్ వేయాలని ఏం లేదండి, సింపుల్గా కూడా మనము ఫాస్ట్గా చేసుకోవచ్చు. మనం ఉన్న దాంతో కూడాను ఇదే విధంగా
నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేశాను. ఇప్పుడు క్యాప్సికమ్ పీసెస్ యాడ్ చేశాను. చాలా చిన్న పీసెస్ ఉన్నాయి. ఇవి కొంచెం అంత అన్నీ ఫ్రై అవ్వాలి. తొందరగా వేగిపోవాలంటే కొంచెం అంత సాల్ట్ వేసుకోండి. ఎప్పుడైనా సరే వెజిటేబుల్స్ నూడిల్స్ అయినా ఎగ్ నూడిల్స్కి అయినా సరే ఇలాగ కొంచెం అంత వెజిటేబుల్స్ ఈ మాత్రంలో ఉంటే సరిపోతుంది. పూర్తిగా వేగన అవసరం లేదు. ఇప్పుడైతే స్ప్రింగ్ ఆనియన్స్ని యాడ్ చేసుకున్నాను. ఇవి కూడా కొంచెం అంత ఫ్రై చేసుకోవాలి. కొంచెం అంత కారం, మసాలా పౌడర్ ఉంటే యాడ్ చేసుకోండి. ప్రజెంట్ అయితే నా దగ్గర లేదు, నేను యాడ్ చేయట్లేదు. ఒక 2 స్పూన్స్ ఉంటుంది సోయా సాస్. చిల్లీ సాస్ అండి, రెడ్ ఏదైనా పర్లేదు, గ్రీన్ కేందో పర్లేదు. 1 స్పూన్ వేసాను. మనకు స్పైసీ కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. టమాటో సాస్ వేసుకోవచ్చండి. ఒక 2 స్పూన్స్ అయితే యాడ్ చేశాను నేను. బాగుంటుంది. మా పిల్లలు అయితే ఇది ఇష్టంగా తింటారు. ఇవంతా ఫ్రై అయిపోయాయి కదా, మనము ఉడికించుకొని ఉంచుకున్నాం కదండి నూడిల్స్ని. ఈ నూడిల్స్ అనమాట వీటిలో యాడ్ చేసుకోవాలి. మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు అది ఇది కలుపుకోవాలి అంతాను. దీని తర్వాత అనమాట మనము ఎగ్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. చూసారా, మొత్తం కలుపుకున్నాం కదా నూడిల్స్ అంతా. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేయండి, ఫినిషింగ్ ఇచ్చేసేయండి. కంప్లీట్ అయిపోయినట్టే. ఎగ్ నూడిల్స్ అయితే ప్రిపేర్ అయిపోయి చాలా టేస్ట్గా కుదిరేయండి. నాకైతే పర్ఫెక్ట్గా కుదిరింది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, మీకు ఇంతే పర్ఫెక్ట్గా కుదురుతుంది. మీరు ఎలా తయారు చేశారో రెసిపీని కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారనమాట ఎగ్ నూడిల్స్ని. ఓకే ఫ్రెండ్స్, ఎగ్ నూడిల్స్ అయితే ప్రిపేర్ చేసేసానండి, అయిపోయిందండి. ఈవినింగ్ స్నాక్స్కి అయితే మేము తినేయడానికి రెడీ అయిపోయాము. నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేశాను రెసిపీ. మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి తప్పనిసరిగా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్ చిల్డ్రన్. బాయ్.